రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారని చెప్పారు. కానీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. వైసీపీ కుటుంబానికి సన్నిహితులు, జగన్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని బడేటి చంటి అన్నారు. ఏదైతే 2 నెలల క్రితం వైసీపీకి పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా చేశారు. పార్టీ పరంగా టీడీపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఆళ్ల నాని స్వచ్ఛందంగానే టీడీపీలో చేరుతున్నారని సమాచారం. ఏదైతే ఆళ్ల నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో, దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా, అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండడం జరిగింది. దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నాం. వాళ్ళే మీటింగ్ వేస్తున్నారు, వేయలేదు. సరే, 2 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులు జరిగినాయి కానీ అన్ని కూడా ఇబ్బందులు జరిగినాయన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్ కి మరి ఏర్పాటు చేయడం, నాతో మాట్లాడించడం, నేను కూడా వాళ్ళతో మాట్లాడటం, నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. ఏదైనా మరి కార్యకర్తల అసంతృప్తిని మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నియోజకవర్గంలో. ఎందుకనంటే ఓడిపోయినప్పుడు మేమందరం కూడా 4.5 సంవత్సరాలు కష్టపడి తిరిగే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నేనేదో ఒక్కరిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి గూడుకోవటానికి చేశారు. ఆ భావం వాళ్ళలో ఉండకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను. ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచడంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. సరే, ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచన చేస్తుంది, వాళ్ళ నిర్ణయాన్ని మేమేం కాదనే లేదు. గత 2 నెలలుగా మరి ఏదైతే ఆళ్ల నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి